సో మొన్న ఇండియాలోనే ఒక పెద్ద ఐపీఓ ఎన్ఎస్సి ఐపీఓ గురించి అయితే మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంకొక పెద్ద ఐపీఓ అయితే రాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే జియోకి సంబంధించిన ఐపీఓ అయితే త్వరలోనే రాబోతుంది. ముఖ్యంగా ప్రజెంట్ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన జియో ఐపీఓ అంటే ఒక డిజిటల్ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తెచ్చిన జియో ఐపీఓ అయితే త్వరలోనే రాబోతుంది. అందులో అంటే దాన్ని జియో ఐపీఓ యొక్క సైజ్ ఏంది, తర్వాత దాని ధర ఏంది, ఫేస్ వాల్యూ అవన్నీ ఒక డీటెయిల్స్ చూద్దాము. యాక్చువల్‌గా ప్రజెంట్ చూసుకుంటే అంటే జియో ఐపీఓ ఇండియాస్ బిగ్గెస్ట్ ఐపీఓ అని చెప్తున్నారు. దాని వాల్యూ వచ్చేసి 11-12 లక్షల కోట్ల వాల్యుయేషన్ అయితే ప్రజెంట్ ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత డీఆర్హెచ్‌పికి అయితే ఆమోదం పలికింది. ఒకవేళ ఇది డీఆర్హెచ్‌పి ఆమోదం తర్వాతనే ఐపీఓగా వస్తుంది. సో 27 లక్షల కోట్ల ఫ్రెష్ ఇష్యూ ఈక్విటీని అయితే అంటే రిలీజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి అది అంటే ఎన్ని ఈక్విటీలు ఇస్తారు, టోటల్‌గా ఎంత షేర్స్ వస్తాయనేది చూడాలి. తర్వాత ఫేస్ వాల్యూ వచ్చేసి రూ. 10గా నిర్ణయించడం జరిగింది. సెబీ ఫైలింగ్ అయితే ప్రక్రియ ప్రారంభం కూడా జరుగుతుంది. ఒక 2-3 మంత్స్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇంచుమించు ఎన్ఎస్సి డిసెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా డిసెంబర్ ఆర్ అక్టోబర్ ఆర్ నవంబర్ ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. బుక్ బిల్డింగ్ ద్వారా ధరను అయితే అంటే ఇష్యూ ప్రైస్‌ని అయితే బుక్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత నిర్ణయించే అవకాశం ఉందని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇంచుమించు వాల్యుయేషన్ చూసుకుంటే 11-12 లక్షల కోట్లు భారతదేశంలో అతిపెద్ద ఐపీఓ అని ఇంతకుముందే చెప్పడం జరిగింది. తర్వాత టెలికాం లీడర్షిప్ అంటే జియోకి సంబంధించి చూస్తే చాలా అంటే జియో అనేది ఒక విప్లవాత్మక మార్గం ఇంతకుముందే చెప్పడం జరిగింది. టెలికాం రంగంలో ఒక అగ్రగామి సంస్థ. ఇది ఒక ఐపీఓ రావడం అనేది మొత్తం టెలికాం అంటే స్టాక్ మార్కెట్లో టెలికాం సంబంధించిన ఒక రంగం సెక్టార్ మొత్తం కూడా ఊపందుకునే అవకాశం ఉంది. తర్వాత డిజిటల్ ఎకో సిస్టంలో ముఖ్యంగా చూసుకుంటే జియో సినిమా కానీ, జియో హాట్‌స్టార్, జియో టీవీ, జియో క్లౌడ్, జియో ఫైబర్ అంటే జియోకి సంబంధించిన డిజిటల్ అంటే ఆల్రెడీ ప్రజెంట్ అయితే డిజిటల్ యుగం ఉంది. సో అంటే దీనికి ఇవన్నీ ప్లస్ పాయింట్లు అని చెప్పొచ్చు. జియో ఐపీఓకు రాబోతుంది కదా, ఇవి జియో డిజిటల్ ఎకో సిస్టమ్ అనేది బిల్డప్ చేసుకుంది. జియో సినిమా కానీ, జియో హాట్‌స్టార్, జియో టీవీ, జియో క్లౌడ్ అండ్ జియో ఫైబర్ ఇవి మెయిన్ దానికి ఒక పెద్ద బలం అని చెప్పాలి. తర్వాత ఏఐ ఆపర్చునిటీస్ అంటే ఏఐ డేటా క్లౌడ్ సెంటర్లు కానీ, డేటా క్లౌడ్ సేవలు కానీ, ఏఐ ఆధారిత సొల్యూషన్స్ అంటే మనం అంటే క్లౌడ్ కంపెనీతోని కానీ ఆల్రెడీ అంటే మెటాతోని కానీ వివిధ డీల్స్ అయితే చేసుకోవడం జరిగింది. డేటా సెంటర్లకు సంబంధించి కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఏఐకి సంబంధించిన వాటి కంపెనీ అంటే వాటిలో కూడా ఇందులో జియో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అవి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే దానికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ అంటే కార్పొరేట్ కనెక్టివిటీ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం దానికి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఇది ఓవర్కమ్ చేస్తుంది. తర్వాత బ్యాంక్ సంబంధించి కూడా త్వరలోనే రాబోతుందని కూడా మనకు ఒక న్యూస్ ఉంది. సో జియోకి సంబంధించిన అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన వాటిలో కూడా డిజిటల్ కరెన్సీ వాటిలో కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పాలి. తర్వాత 5G ఎక్స్పాన్షన్ భారతదేశంలో వేగవంతమైన 5Gకి సంబంధించిన ఎక్స్పాన్షన్లో కూడా జియోకి సంబంధించి ఎక్కువ వాటా ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా జియో ఐపీఓ అనేది ఒక పెద్ద అంటే ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రజెంట్ చూసుకుంటే జియో ఐపీఓ అనేది అతిపెద్ద ఐపీఓ కార్పొరేట్ రంగంలోనే అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత జియో మెయిన్ అంటే ముఖేష్ అంబానీ చెప్పడం ఏంటంటే ఈ యొక్క జియో ఐపీఓ తర్వాత ఇన్వెస్టర్లకు అయితే ఒక పెద్ద బల్క్ అమౌంట్లో అయితే సంపద సృష్టించబడుతుంది. ఇది ఒక అంటే మొత్తం ప్రపంచంలోనే ఒక పెద్ద గేమ్ చేంజర్. జియో ఐపీఓ రాగానే టెలికాం రంగం సంబంధించి అయితే పెద్ద ఊతం వచ్చే అవకాశం ఉందని చెప్పడం కూడా ప్రజెంట్ చెప్తున్నారు. సో ఓవరాల్గా జియో ఐపీఓ అంటే అతిపెద్ద ఐపీఓ ఎన్ఎస్సి తర్వాత మళ్ళొక అతిపెద్ద ఐపీఓ జియో కూడా రాబోతుంది. ఇన్వెస్టర్లు అయితే దీన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అంటే దీన్ని కొనాలా లేదా అనేది ఇంకా జియో అంటే సెబీకి ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది, ప్రాసెస్లో ఉంది. అంటే వాళ్ళు ప్రకటించే ఒక ఆస్తికి సంబంధించిన వివరాలు కానీ, డెప్ట్కి సంబంధించిన వివరాలు కానీ అంటే ఓవరాల్గా స్కేల్ ఎంత ఉంది, దాని స్కేల్ ఎంతవరకు వెళ్ళొచ్చు అండ్ ఇష్యూ ప్రైస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. దానివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది రాను ముందు అయితే ఇంకా వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు డీఆర్హెచ్‌పి ఆమోదం పొందింది, ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. త్వరలోనే అతిపెద్ద జియో ఐపీఓ అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.